అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఈరోజు వీడియోలోకి మీ అందరికీ వెల్కమ్. అండ్ ఈరోజు వీడియో దేనికి సంబంధించింది అంటే బ్రహ్మాస్త్ర కోర్స్‌కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చి పోదామని వచ్చాను. మీ టైం ఎక్కువ నేను కిల్ చేయను. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ టైమే, మాకు చాలా క్రూషియల్ పీరియడ్ నడుస్తుంది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ బ్రహ్మాస్త్ర కోర్సు పేరుకు తగ్గట్టుగానే బ్రహ్మాస్త్రంలాగా దూసుకుపోతుంది. సో చాలా మంది పిల్లలు దీన్ని తీసుకున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. మీరు మౌత్ క్యాంపెయినింగ్ తీసుకొని చేసి పిల్లలు వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్‌గా మాట్లాడుకొని తీసుకోవటం, నాకు వాళ్ళతో మీతో ఇంటరాక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేయటం. సో మీకు వర్క్ షీట్స్ రెడీ అవుతున్నాయి, మీకు రకరకాల మెటీరియల్స్ రెడీ అవుతున్నాయి. అండ్ ఎన్నో రకాల మధ్యలో కొన్ని బూస్టప్ వీడియోస్‌ని మీకు అందిస్తున్నాను. అండ్ మీకు మాట ఇచ్చినట్టుగా మాక్ టెస్ట్‌లు మీ అందరికీ రెడీగా ఉన్నాయి. మెడిటేషన్ క్లాసెస్ మీ అందరికీ రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మీ అందరికి ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తున్నాను. అండ్ ఈ అప్డేట్ దేనికోసం తీసుకొచ్చానంటే, మనం బ్రహ్మాస్త్ర కోర్సుని ఐపీ ఎగ్జామ్స్‌కి ముందు లాంచ్ చేశాం. సో చాలా మంది తీసుకున్నారు. ఐపీ ఎగ్జామ్స్‌కి ముందు నుంచి లాంచ్ చేశాం కాబట్టి మీ అందరికీ నేను అప్పుడు ఏమందించాను, 60 డేస్ ప్లాన్ అని అందించాను. అంటే మీకు 60 డేస్ ఉన్నాయి అప్పటి నుంచి. సో 60 డేస్ ప్లాన్ని మీరు తీసుకొని దీన్ని ఫాలో అవుతూ దీని ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ దాన్ని అలానే కంటిన్యూ చేసుకోకండి, మధ్యలో ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకండి, డీవియేట్ అవ్వకండి. అండ్ ఐపీ ఎగ్జామ్ అయిపోయి ఇప్పుడు ఫ్రెష్గా ఎంసెట్ గురించి ఆలోచన ఇప్పుడు మొదలుపెట్టిన పిల్లలు మీ అందరి కోసం నేను 50 డేస్ ప్లాన్ని తయారు చేశాను. అంటే క్లాసెస్ అవే ఇందులో ఉండేవే ఇందులో ఉంటాయి, కాకపోతే మీకు షెడ్యూల్ని నేను తయారు చేశాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి క్లాసెస్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి మీకు క్లాసెస్, కానీ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్లానింగ్ ఇంపార్టెంట్. సో అన్నిటికీ మించి ద బెస్ట్ ప్లాన్ని తయారు చేసి మీకు నేను ఇచ్చాను 50 డేస్ ప్లాన్. సో ఇందులో మీకు మీరు ఓపెన్ చేయగానంటే 50 డేస్ ప్లాన్ అని మీకు ఉంటుంది. ఈ ఫోల్డర్ని క్లిక్ చేస్తే, కోర్సు ఫోల్డర్ ఓపెన్ చేస్తే 60 డేస్ ప్లాన్ ఉంటాయి. 60 డేస్ కూడా 2 ఉంటాయి. మ్యాథ్స్ మాత్రమే నేను ఫోకస్ చేస్తాను సార్, నేను మ్యాథ్స్ మీదనే వర్క్ చేస్తాను అనుకున్న వాళ్ళ కోసం నేను మ్యాథ్స్ ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ 60 డేస్ పెట్టాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి 60 డేస్ పెట్టాను. ఇది కొత్త వాళ్ళు దీన్ని చూడకండి, దీని జోలికి పోకండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పాత పిల్లలు 60 ఐపీ ఎగ్జామ్స్ కంటే ముందు తీసుకున్న వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. దాన్ని సిస్టమేటిక్గా డిసిప్లిన్గా వర్క్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు దాన్ని ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళు దీని జోలికి రాకండి, వీళ్ళు వాళ్ళ జోలికి పోకండి. క్లాసెస్ అవే ఉంటాయి. 50 డేస్ మీరు షెడ్యూల్ ఓపెన్ చేయగానే ఇందులో మీకు డే 1, డే 2 అని మీకు ఫోల్డర్స్ కనిపిస్తాయి. నన్ను చాలా మంది సార్ వీడియోస్ కనిపించట్లేదు అంటున్నారు. కొంచెం కూడా మీరు సెర్చ్ చేయకుండానే అలా అంటే ఎంత ఓపెన్గా మీకు చిన్న పిల్లలలాగా మీకు రెడీగా పెట్టాను నేను, ఎక్కడ డౌట్స్ రాకూడదని. సో డే 5 ఇలా మీకు డే 50 వరకు కూడా ఫోల్డర్స్ ఉంటాయి. ప్రతి ఫోల్డర్లో మీకు సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 4 సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, మళ్ళీ మ్యాథ్స్ రెండో సెషన్, కెమిస్ట్రీ. ప్రతి ఫోల్డర్లో 4 సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. వాటిలోనే మీకు వర్క్ షీట్స్ కూడా మీకు నేను రెడీగా ఉంచాను. సో మీరు క్లాసు సిన్సియర్గా వినటం, వర్క్ షీట్స్ చేయటం, డౌట్స్ వస్తే మమ్మల్ని అడగటం. మమ్మల్ని వాడుకోలేకపోయావు అంటే అది నీ ఫెయిల్యూర్, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నాను, వీలైనంత వరకు ఫోన్లు చేసి మీతో మాట్లాడుతున్నాను. సో ఇంత నేను చేస్తున్నాను అంటే మీకోసం మీరు చేసుకోకపోతే ఎలాగా? సో ఇలా 4 సెషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫోల్డర్స్లో ఒక 5వ సెషన్ కూడా యాడ్ అయిన కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. 2 సెషన్స్ ఉన్న కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. అంటే నేను అది ప్లానింగ్ ప్రకారం కొన్ని ఆల్టర్నేట్ చేశాను. సో వీటిల్లోనే ఎగ్జామ్స్ డేస్ కూడా ఉంటాయి. ఏదో ఒక డేలో ఏదో ఒక గ్రాండ్ టెస్ట్లు, అంటే ట్రిగనామెట్రీ అయిపోయింది అనుకోండి, ట్రిగనామెట్రీ, ఇన్వర్స్, హైపర్బోలిక్ అయిపోగానే ట్రిగనామెట్రీ మీదనే ఒక ఎగ్జామ్. జామెట్రీ అయిపోగానే స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, లోకస్ ఇవన్నీ అయిపోతే జామెట్రీ మీద ఎగ్జామ్. క్యాలిక్యులస్ అయిపోగానే అట్లా మీ అందరికీ పార్ట్ టెస్ట్గా ఇవంతా నేను ముందే చెప్పేశాను. సో కొత్త వాళ్ళ కోసం కదా ఫటాఫట బ్రీఫ్గా చెప్తున్నాను. పాత వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అన్నీ ఉన్నాయి మీకు. సో ఇవన్నీ 50 డేస్ ప్లాన్ అనే ఫోల్డర్లో మీరు చక్కగా డే వైజ్గా మీరు సిన్సియర్గా మీరు వర్క్ చేసుకోండి. ఓకేనా? ఇది మీకు నేను అందిస్తున్న కొత్త అప్డేట్. ఇది ఎవరి కోసం? ఇప్పుడే ఎగ్జామ్ రాసిన కొత్త ఎంపీసీ స్టూడెంట్స్ కోసం. రెండో విషయం, నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు 499 రూపీస్కి సంబంధించిన మాట. నేను ఇప్పటికి ఇది 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. 3 సంవత్సరాలు పూర్తయింది, 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. అయినా కానీ నాకు ఈ విషయం వదలట్లేదు, నన్ను మీరు వదలట్లేదు, నేను ఈ విషయాన్ని వదలట్లేదు.
మీరు మీరు 499 రూపాయలకే మీరు ఇదంతా ఇస్తున్నారా సార్? మ్యాథ్స్ సిలబస్ పూర్తవుతుందా? ఫిజిక్స్ సిలబస్ పూర్తవుతుందా? కెమిస్ట్రీ సిలబస్ పూర్తవుతుందా? మధ్యలో ఆపుతారా? ఎగ్జామ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారే. లాస్ట్ 3 ఇయర్స్ 300 రూపాయలకే నడిపాం మేము. ఇంకా ఇంకా ఈ సంవత్సరం నేను నా మనసు ఒప్పుకోలేదు. మా వాళ్ళు సార్ 3 ఇయర్స్ అయింది సార్, ఇప్పటికైనా ఇంకొక 200 అట్లీస్ట్ మనకు ఫౌండేషన్కి చాలా హెల్ప్ అవుతుందని అనగా 600 700 అంటే నేను అది 499 చేశాను. అది పెంచమని అన్నారు, నేను పెంచుతానని కూడా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. కానీ ఇప్పటికైతే నేను ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అది పెరుగుతుందో లేదో కూడా నాకు కూడా తెలియదు. నేనే ఇది ఏమంటారు బిజినెస్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం నాకు ఇప్పటికీ రాదు. నేను పెంచబోతున్నాను, వారంలో పెంచబోతున్నాను, 1000 కాబోతుంది, 900 కాబోతుంది, తొందర తీసేసుకోండి, ఈలోపే మీరు బై చేసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎంపీసీ ఫ్రెండ్ ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ అనలేదు. నేను పెంచేది ఉంది అంటే నిజంగానే చెప్తాను. నేను నా నోటి నుంచి వచ్చిందంటే అది బిజినెస్ కోసం కాదు, అది ఖచ్చితంగా పెరుగుతుంది అని అర్థం. కాబట్టి నేను ఇప్పుడు దాని మీద నేను ఎలాంటి కన్ఫర్మేషన్ న్యూస్ మీకు ఇవ్వట్లేదంటే ప్రస్తుతానికి దాని గురించి మా దగ్గరే డిస్కషన్ లేదు, అంత టైం కూడా లేదు. ఆ మెటీరియల్ తయారు చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు. సో డబ్బుల గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు నేను ఎంత పెడతాను, 2000 పెట్టనా, 3000 పెట్టనా? నాకు 3000 పెట్టి 100 మంది లేకపోతే ఒక 500 మంది తీసుకున్నారు అనుకోండి, 3000 పెట్టి 500 మంది తీసుకున్నా, నాకు 500 పెట్టి 3000 మెంబర్స్ తీసుకున్నా ఒకటే కదండి. వచ్చే అమౌంట్ ఒకటే కదా, అందులో దాచిపెట్టేదే ఉంది. కానీ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది? 3000 మెంబర్స్ తీసుకునే దగ్గర బెనిఫిట్ అవుతుంది. నాకు రెండిట్లో పెద్ద తేడా లేదు, కానీ బెనిఫిట్ అవతల ఎవరికి అవుతుంది? సో ఇది మా లాజిక్. ఆన్లైనే కదా, నేనేం ఆఫ్లైన్లో చెప్పట్లేదు. నాకు స్ట్రెంగ్త్ పెరిగితే రూమ్ సరిపోదు, లేకపోతే ఫ్యాన్లు సరిపోవు, వాటర్ సరిపోదు అంటాను లేదు. మీరు 100 మందిన్నా అదే క్లాసు, 1000 మందిన్నా అదే క్లాసు, 3000 మందిన్నా అదే క్లాసు. కాబట్టి ఇందులో దాచిపెట్టేది ఏమీ లేదు. సో ఇది పాసిబుల్ అయ్యేదే 499 ద బెస్ట్. ఇంకా నేను ఇందులో ద బెస్ట్ విషయాలు మీకు ఎన్నో ఇచ్చిన ఆ మాటలన్నీ నేను నిలబెట్టుకున్నాను. మాక్ టెస్ట్లు మీ అందరికీ రెడీగా ఉన్నాయి. సో మా వాళ్ళు దీనికోసం చాలా కష్టపడ్డారు. మాక్ టెస్ట్లు 5 మాక్ టెస్ట్లు మీకు ఫోల్డర్స్లో రెడీగా ఉన్నాయి. మీరు ఫోల్డర్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఫోల్డర్స్ కూడా నేను టిప్స్ కూడా ఇచ్చాను, ఆ టిప్స్ ఫోల్డర్స్ ఉన్నాయి. మీకు ఓపెన్గా పెట్టానంటే పర్చేస్ చేయకుండానే మీరు అది చదవచ్చు. కొన్ని పీడిఎఫ్స్ మీకు అవి పెట్టాను నేను. మీరు పర్చేస్ కూడా చేయకుండానే చదివి మీకు అన్నీ ఓకే అనిపిస్తేనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మెడిటేషన్, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీరు ఎగ్జామ్స్ని చాలా హ్యాపీగా ఫేస్ చేసి రావడానికి కొన్ని మాటలు చెప్తూ మెడిటేషన్ క్లాసెస్ మీకు నేను అందిస్తున్నాం. అది ఆల్రెడీ వర్తమాన యోగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, ఒకటి అందించినట్టున్నారు. సో వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మేము మెటీరియల్ పనిలో ఉన్నాం. మా వాళ్ళు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు, నేను డౌట్స్ క్లారిఫికేషన్లో ఉన్నాను, చాలామంది స్టూడెంట్స్తో ఫోన్లలో మాట్లాడుతున్నాను. సో బ్రహ్మాండంగా మన కోర్సు రన్నింగ్లో ఉంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే 499 రూపీస్కి సంబంధించిన మ్యాటర్ని అసలు మీరు వదిలేయండి. ఒకవేళ నేను మోసం చేయాలనుకున్నాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలు మోసం చేయగలుగుతాను? 499 పెట్టారు, ఓకే. ఒకటి ఈ ప్యానల్ బోర్డుతో అయితే క్లాసులు లేవు. ఈ ప్యానల్ బోర్డు ఇప్పుడు తీసుకున్నాం, లేటెస్ట్ తీసుకున్నాం. సో నా వైట్ బోర్డు మీద నేను చెప్పిన క్లాసెసే అందులో ఉన్నాయి. నేను బోర్డు మీద అద్భుతంగా కలర్ఫుల్ క్లాసెస్ చెప్పాను, నేనే చెప్పాను, మిగిలిన మా టీం టీచర్స్ అందరం కలిసి చెప్పాం. సో 499 రూపీస్కి సంబంధించిన మ్యాటర్ అసలు మైండ్లోంచి తీసేయండి. ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మీ ఎంపీసీ ఫ్రెండ్ ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు అమౌంట్ గురించి ఆలోచించలేదు. సో మావి చిన్న రిక్వైర్మెంట్స్, అవి ఫుల్ఫిల్ అవుతాయి, హ్యాపీగా ఉంటుంది. చాలామంది పిల్లల్ని మేము మీట్ అవుతాం, అది మాకు హ్యాపీగా ఉంటుంది. సో ఇది చాలామందికి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కార్పొరేట్ హాస్పిటల్స్లో మీరు ఓపీ ఏదైనా హెల్త్ బాగోకపోతే ఓపీ చూపించుకోవడానికి 500 రూపాయలు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో 500 నుంచి 1000 రూపాయలు. ఏంటిది అది ఓపీ? జస్ట్ డాక్టర్ని కలిసి 2 నిమిషాలు నాకు కడుపులో నొప్పండి అంటే ఆయన ట్యాబ్లెట్ రాసినందుకు అంతే. ఆ ట్యాబ్లెట్లు కూడా రాయారండి చాలా చోట్ల. టెస్టులుగా పోగానే బ్లడ్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అన్ని పిండిన తర్వాతనే వాళ్ళు బయటకు వదిలిపెడతారు. మీరు చాలా ఊర్లలో, మీ ఊర్లో ఉంటే ఒకవేళ నాకు కూడా చెప్పండి, నేను కూడా చూశాను. ఎందుకంటే పేర్లు ప్రస్తావించడం ఎందుకని చెప్పట్లేదు. చాలా ఊర్లలో సీనియర్ మోస్ట్ డాక్టర్లు ఇప్పటికీ కూడా 50 రూపాయల ఓపీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నేనే చూపించుకున్నాను మొన్న, నాకు స్పెట్స్ వచ్చినాయి, నేనే చూపించుకున్నాను ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్. నేను ఆశ్చర్యపోయా. సూపర్ ఎక్విప్మెంట్స్, హైఫై డాక్టర్ చూస్తే 40-50 సంవత్సరాలు ఎక్స్పెన్సివ్, చాలా పెద్ద ఆయన. 50 రూపాయలు తీసుకుని ఓపీ చూస్తున్నారు. డబ్బుకి క్వాలిటీని కంపేర్ చేయని వ్యక్తులు ఈ రోజుకి ఉన్నారు. మనం ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాం. బాగా 30,000 పెడితే అక్కడ కోచింగ్ బాగుంటుంది. సో ఇంకొకటి, ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్తే దాదాపు 99% డిస్ట్రాక్షన్స్ బాగా జరుగుతాయి. ఇది బాగా నమ్మండి.
బాగా వినండి. ఇది నేనేది నా నోటికొచ్చిన మాట నేను చెప్పట్లేదు. ఎన్నో ఉదాహరణలు క్రోడీకరించి మీ ముందు పెడుతున్నాను. డిస్ట్రాక్షన్స్, హైలీ డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఎక్కడో అరుదైన కొద్ది మంది పిల్లలు తప్ప 85% 90% పిల్లలు ఆఫ్లైన్లో పోయి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరు హ్యాపీగా ఇగో 499 పెట్టాను, మీకు ఇంకా సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే మీ ఫోన్కి రీఛార్జ్లు చేసుకోండి. ఇంట్లో మీకు ఒక కన్వీనియంట్ ప్లేస్ని చూసుకోండి. ఆ రూమ్లో మీకు ఫోన్, ఎందుకంటే డేటా కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా మీరు ఆ ఫోన్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకోండి. డౌట్స్ క్లారిఫికేషన్కి మేము ఉన్నాము, టీచర్లు అందరూ, ఆ సబ్జెక్ట్ టీచర్లు మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో ప్రశాంతంగా మీరు ఫోకస్డ్గా మీరు వర్క్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా అమౌంట్ మీ దగ్గర ఉంటే ఆ డేటాకి మీకు ఎలాగో కన్స్యూమ్ అవుతుంది, దానికి వాడుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ప్రైస్కి క్వాలిటీని కంపారిజన్ చేయకండి. నాకు కరెక్ట్గా ఒక 10-15 మంది అడిగారు ఈ మాట. నేను జీరో నాలెడ్జ్తో వస్తున్నాను, నాకు 1K బిలో ర్యాంక్ వస్తుందా అని అడిగారు. ఇప్పుడు నేను రాదు అన్నాను అనుకోండి, ఫ్యాక్ట్ చెప్పాను అనుకోండి, ఫ్యాక్ట్ ఏంటి నీకు రాదు అన్నాను అనుకోండి, అప్పుడు నేనేమైపోతాను? సో ఈ కోర్సు అంత మంచి కోర్సు కాదట, చూస్తే 499 కనపడుతుంది, పెద్ద క్వాలిటీ కూడా ఉండేలాగా లేదు, వాళ్ళు ముందే చెప్తున్నారు నాకు ర్యాంక్ రాదని. ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎంత వ్యాలిడ్ అనేది ఆలోచించారు. అంటే అవతల వ్యక్తి బ్రహ్మాండంగా వస్తుందా, నీకు రాకపోతే ఎట్లా, 1K బిలో ర్యాంక్, సూపర్ వస్తుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది, ఏం పర్లేదు తీసేసుకో కోర్స్ అంటే, అప్పుడు వాళ్ళకు ఒక ఆనందం. నిజంగా వస్తుందా రాదా పక్కన పెట్టండి, అది ఒక ఆనందం. నేను ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను. మీరు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మంది ఇది కార్పొరేట్ బిజినెస్ కాదు, తోటకూర కట్ట కాదు. సో ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను, జీరో నాలెడ్జ్తో మీరు 1K బిలో ర్యాంక్ని సాధించలేరు. ఇది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం నడుపుతున్నది షార్ట్ టర్మ్ కోచింగ్. మనం కాదు, ఎవరు నడిపినా కూడా, ఇప్పుడు ఎవరు నడిపినా షార్ట్ టర్మ్. అంతేగాని ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా స్లోగా, సెకండ్ ఇయర్ సిలబస్ అంతా స్లోగా చెప్పుకుంటూ వస్తారా? ఇప్పుడు ఎవరు నడపరు. ఇంకా కొంతమంది అయితే 15-20 రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఇక హై స్పీడ్ శతాబ్ది ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పోతారు. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. ఆ క్లాసులు విని మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర రీసెంట్గా. షార్ట్ టర్మ్ కోచింగ్ ఎవరైనా కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ స్టేజ్ చేసుకుంటూ పోతారు. కానీ బలకం పెట్టి చేతులు పెట్టి దిద్దించే ప్రోగ్రామ్ ఎవరూ పెట్టుకోరు. ఇది షార్ట్ టర్మ్ కోచింగ్. అయితే జీరో నాలెడ్జ్ అంటే వాళ్ళు ఏదో వెటకారంగా అని ఉంటారు. జీరో నాలెడ్జ్ ఎలా ఉంటుంది, ఎవరికి అసలు ఏం కొంచెం కూడా లేకుండా జీరో ఎలా ఉంటుంది? జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి హైలీ ఇంపాసిబుల్. కానీ జీరో నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉండరనే నేను అనుకుంటాను. వాళ్ళు ఎంసెట్ రాయరు, ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎంసెట్ రాయరు. సో ఎంసెట్ రాసే ఆస్పిరేషన్ ఉందంటే ఎంతో కొంత, దాదాపు ఎవరో తెలుసా, కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకే వస్తుంది ఈ సమస్య. వాళ్ళు 2 సంవత్సరాలు చదువుతారు కానీ వాళ్ళు ఏం చదివారో వాళ్ళకు కూడా తెలియదు. ఎగ్జామ్స్ రాస్తారు, మళ్ళీ 980లు 960లు 950లు వస్తాయి. సబ్జెక్టులు అంటే కాన్సెప్చువల్గా వాళ్ళకి ఎక్కదు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య వస్తుంది. జీరో నాలెడ్జ్ ఉండదు, కానీ నేనేమనుకుంటున్నానంటే ఎంతో కొంత సంథింగ్ అయితే ఉంటుంది. ఎస్, వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. 1K బిలో కాకపోయినా అట్లీస్ట్ 5K బిలో అయినా పాసిబుల్ అవుతుంది, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్తో పాసిబుల్ అవుతుంది. మనదని కాదు, ఏ షార్ట్ టర్మ్తో అయినా అది వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. రెండు చేతులు కలవాలి చప్పట్లు అంటే, ఒకటి కోచింగ్ బాగుండాలి, మీకు ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉండాలి, రెండోది మీ ఎఫర్ట్స్ కూడా సఫిషియెంట్గా ఉండాలి. ఎందుకంటే దాదాపుగా మధ్యలో చాలామంది డ్రాప్ అవుతారు కోచింగ్ మధ్యలోనే, ఊరికి పోతారు, 3 రోజులు 4 రోజులు అయిపోయా, ఇంకెక్కడిది సీరియస్నెస్. కొన్ని 40 రోజులు, రోజుకి 14 గంటలు 15 గంటలు కష్టపడగలవా అని నువ్వు ప్రశ్నించుకొని, నా వైపు నుంచి చిన్న ఆవగింజంత లోపం లేకుండా పనిచేస్తాను సార్ అని నువ్వు నిర్ధారించుకుంటే, అప్పుడు నీకు కోచింగ్ కూడా తోడైతే ఎస్, ఈ కళలు నిజమైతే ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇది నేను స్ట్రైట్ అయిపోయి చెప్పదలుచుకున్న ఫ్యాక్ట్. ఇక నన్ను పదే నన్ను ఈ క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఎందుకంటే మీరు అవే మెసేజ్లు పెడుతున్నారు. నేను నా నోటితో పదే నీకు రాదు అనటానికి టీచర్లకు ఆ నోటికి ఆ మాటే రాకూడదు. ఆ మాట మేము అనలేము, ఆ మనసులోంచి ఆ మాట రాదు. నిజం అనిపించినా కూడా ఆ మాట రాదు, ఎందుకంటే ఒక మనసు బాధపడుతుంది ఆ మాట అంటే. సో వాళ్ళు ఏదైనా వెటకారంగా నన్ను క్వశ్చన్ చేసేటంటే అది నాకు తెలియదు, వాళ్ళు నన్ను టెస్టేటర్గా క్వశ్చన్ చేసి ఉంటే నాకు తెలియదు. సో జెన్యూన్గా అయితే మాత్రం ఆ మాట నేను అనలేను, ఊరికి నన్ను మెసేజ్ చేయకండి. జీరో నాలెడ్జ్ ఉండరు, ఒకవేళ ఉంటే ఇది పాసిబుల్ అయితే కాదు. ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు స్ట్రగుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ అప్ టు యూ. సో నా బిజీ షెడ్యూల్కి మళ్ళీ ఐ విల్ బి బ్యాక్. నేను నా వర్క్లోకి వెళ్తాను, మీరు మీ వర్క్లోకి వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తూ మీ ముందుకు వస్తాను. బాయ్.